మరి ముఖ్యంగా ఇలాంటి పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా! మరి ఇది ఏ సమస్యకు సంకేతం అంటారు? ఈ పెయిన్స్‌లో కూడా 2 టైప్స్‌గా ఉంటది. నార్మల్‌గా ఈ పెయిన్స్‌ని మెడికల్ టర్మ్స్‌లో డిస్మెనోరియా అంటాం. ఇది ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. సెకండరీ డిస్మెనోరియా అంటాం. ఈ ప్రైమరీలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏది ప్రాబ్లమ్ ఉండదు. బై న్యాచురల్‌గానే వాళ్ళకి ఆ పెయిన్స్ సివియర్ ఫార్మ్‌లో ఉంటది. ఇలాంటి వాళ్ళు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, ఫుడ్ డైట్ వల్ల, లేదంటే ఇంకేమైనా ఇతర ఇరిటెంట్స్ వల్లనే వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో కొంతవరకు ట్రీట్మెంట్ అవసరం ఉండదు. న్యాచురల్‌గానే తగ్గిపోతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్‌లోనే ఈ ప్రైమరీ డిస్మెనోరియాకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అంటే ఏమైనా హార్మోన్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెయిన్, ఇంకేదో వాళ్ళకేం డిసీజెస్ ఏది లేదు. పెయిన్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఆ పెయిన్ తగ్గేలాగా మెడిసిన్స్ ఇస్తాం. అలా అని పెయిన్ కిల్లర్స్ ఏది కాదు. న్యాచురల్‌గానే ఆ పెయిన్ ఎందుకు కారణమవుతుంది, ఇరిటేషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండరీ డిస్మెనోరియా అంటాం. సెకండరీ డిస్మెనోరియా అంటే వాళ్ళకి గర్భాశయంలో ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఈ వాపు కానీ, లేదంటే ఏదైనా గడ్డలు ఏర్పడడం కానివ్వండి, లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం. ఇలా ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకేమైనా పెయిన్ వస్తున్నాయా లేదా? లేదంటే ఆ పెయిన్ నేచర్ ఎలా ఉంది? నార్మల్‌గా ప్రైమరీ అంటే పీరియడ్స్‌కి ముందు స్టార్ట్ అయిపోతుంది. పీరియడ్స్ అయిపోయినా ఎండ్ అయిపోతుంది. ఈ సెకండరీ ఎలా ఉందంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 2, 3 డేస్ ముందే స్టార్ట్ అవుతుంది పెయిన్స్ అనేటివి. పీరియడ్స్ అయిపోయినా కూడా వాళ్ళకి ఆగిపోదు పెయిన్ అని ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్‌లో త్రూఅవుట్ ద మంత్ మొత్తం పెయిన్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, ఇలాంటి డిసీజ్ కండిషన్స్ ఏదైనా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకొని ఇది ప్రైమరీ కిందకొస్తా, సెకండరీ కిందకొస్తుందా, దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ హోమియోపతిలో ఎలా ఉంటుందంటే అది ఏ కేటగిరీ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సెకండరీ స్టేజ్‌లో ఉన్నదనుకోండి, అది ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా, కాంప్లికేషన్స్ రాకుండా ఎర్లీగానే న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హోమియోపతిలో. ఇంకా ఈ సెకండరీ డిస్పెండర్‌కి ఫిడికస్ హోమియోపతిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంతవరకు ఏ కేస్ కూడా సర్జరీ వరకు వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఫెయిల్ అవ్వడం కానీ ఏది లేదు.